హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళు చూసుకుంటే సెకండ్ ఫేజ్‌కి ఈరోజు లాస్ట్ డేట్ అనమాట. అయితే థర్డ్ ఫేజ్ పరిస్థితి ఏంటి? థర్డ్ ఫేజ్ అనేది ఉంటుందా? ఉండదా? ఇలా చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో కంప్లీట్‌గా డీటెయిల్‌గా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకు తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ముందుగా ఏంటంటే, మనకిక్కడ చూడండి సెకండ్ ఫేజ్ సంబంధించి సెల్ఫ్ రిపోర్టింగ్‌పై అయితే ఈరోజు లాస్ట్ డేట్ అనమాట. సో, 31ని స్టార్ట్ అయ్యి మనకి ఈ రోజుతో ముగింపు అయితే అవుతుంది. సో, ఈ విధంగా మీరు ఫస్ట్ చేయవలసిందల్లా సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే కంపల్సరీగా చేయండి. సో, థర్డ్ ఫేజ్ ఉంటుందా లేదా అని మనకు తర్వాత విషయం. సో, సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే సీట్ వచ్చిన వాళ్ళకి కనీసం సీట్ అయినా మిగులుతది. ఖచ్చితంగా సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయండి. అయితే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, థర్డ్ ఫేజ్ అనేది ఉంటుందా? ఉండదా? ఈ విషయం చాలామంది డౌట్ అయితే ఉంది. సో, చాలా వరకు కూడా చెప్పాను కాంటాక్ట్ అవ్వమని చెప్పి. బట్ వాళ్ళైతే రెస్పాండ్ అవ్వట్లేదు. బట్ మనకి ఈ రోజు తర్వాత ఒక అప్డేట్ అయితే ఇస్తారు. సో, ఇప్పుడు తెలిసిపోతుంది. రేపుల్లోగా మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే మనకిక్కడ ఈ రోజుతో సెకండ్ ఫేజ్ సంబంధించి మొత్తం కౌన్సెలింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. తర్వాత వాళ్ళేమన్నా గనక స్పెషల్ ఫేజ్ అని చెప్పేసి అంటే మాత్రం వాళ్ళైతే కండక్ట్ చేయనున్నారు. ఒకవేళ ఇన్ కేస్ అలా కాకుండా స్పాట్ అడ్మిషన్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే మాత్రం సో, థర్డ్ ఫేజ్ అయితే ఉండదన్నమాట. చాలామంది కామెంట్ చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. బట్ వాళ్ళకైతే అప్డేట్ అయితే ఇస్తారు. సో, మనకి సీట్లు ఇప్పుడైతే 19,000 అయితే మిగిలినియి. అయితే ఇంకా మనకి సెకండ్ ఫేజ్‌లో ఇంకా మిగిలితే మాత్రం అప్పుడు మనకు థర్డ్ ఫేజ్ పెట్టే ఛాన్స్ అయితే ఉంది. బట్ కన్ఫర్మ్‌గా చెప్పలేము. అందుకోసమే చెప్తున్నాను. సెకండ్ ఫేజ్‌లో సీట్ వస్తే మాత్రం ఖచ్చితంగా సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయండి. నచ్చినా నచ్చకపోయినా మీకే ఉపయోగపడతది. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ.